Students, today's session we are going to calculate mole fraction, its formulas and problems. Mole fraction, its formulas and problems. So what is mole fraction? What is mole fraction? It is defined as number of moles of one component to the total number of moles of all the components in the solution. సో ఒక సొల్యూషన్లో ఉన్న ఒక కాంపోనెంట్కి ఆల్ ద కాంపోనెంట్స్కి వాటి యొక్క రేషియో అంటాం, దాన్ని మోల్ ఫ్రాక్షన్ అంటాం. లేదంటే ఇంకో విధంగా సో ఒక కాంపోనెంట్ అంటే సొల్యూట్ అనమాట. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే సొల్యూట్కి సొల్యూషన్కి రేషియోని మోల్ ఫ్రాక్షన్ అంటాం. మోల్ ఫ్రాక్షన్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ratio of number of moles of ratio of number of moles of one component to the total number of moles of all the components. Total number of moles of all the components. In the solution is called mole fraction. ORR. It is defined as ratio of number of moles of one component to the total number of moles of all the components in solution is called mole fraction. ఒక సొల్యూషన్లో ఒక కాంపోనెంట్కి ఆల్ ది కాంపోనెంట్స్కి రేషియోని మనం మోల్ ఫ్రాక్షన్ అంటాం. సో దాన్ని ఇంకో విధంగా ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సింపుల్గా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ అంటే సొల్యూట్ అనమాట. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ solute to the total number of moles of solution, to the total number of moles of solution. Total number of moles of solution అంటే దీంట్లో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంటాయి. ఒక సొల్యూషన్లో ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్. సో ఇలా ఏం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వన్ కాంపోనెంట్ అంటే వన్ సబ్స్టెన్స్ అని. వన్ సబ్స్టెన్స్ అంటే సొల్యూషన్లో సొల్యూట్ ఉంటుంది అనమాట. సో టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే సొల్యూషన్లో ఉండే సొల్యూట్ సాల్వెంట్ అని ఇలా కూడా రాసుకో. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ టు ది total number of moles of solution
సొల్యూషన్ బ్రాకెట్లో అనమాట solute plus solvent. Solute plus solvent is called mole fraction. It is denoted by capital X. It is denoted by capital X. Next step. I am going to explain next step. Mole fraction is denoted by capital X. It is denoted by capital X if number of moles of component substances A and B in a solution are respectively Na and Nb. Mole fraction ni capital X to denote చేస్తాం students. Mole fraction is denoted by capital X if number of moles of component substances ని A and B గా తీసుకున్నప్పుడు సో ఇక్కడ నంబర్ ఒక సొల్యూషన్లో ఉన్న కాంపోనెంట్ సబ్స్టెన్సెస్ని సో నేను ఏ అండ్ బిగా తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ఏ అండ్ ఎన్బి అవుతాయి అన్నమాట. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఏ రాస్తాం అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ రాస్తాం XA ఈజ్ ఈక్వల్ టు NA ప్లస్ NB. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ బి అంటే సో సాల్వెంట్ అనమాట. సో XB ఈజ్ ఈక్వల్ టు NB బై NA ప్లస్ NB అనమాట. చూడండి mole fraction of component A. Mole fraction of component A means solute and component A ante solute A. Mole fraction of solute A that is equal mole fraction is denoted by capital XA that is equal to Na by Na plus NB. ఇది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కి రాస్తాం స్టూడెంట్స్. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ బి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ బి. So XB mole fraction of component B means mole fraction of component A, mole fraction of component B. So ఏ తీసుకుంటుంది NB by Na plus NB. ఇక్కడ Na అంటే mole fraction of number of moles of component A. Na అంటే where Na is equal number of moles of component A అనొచ్చు, number of moles of solute అన్నాం స్టూడెంట్స్. solute. NB అంటే number of moles of solvent. ఇక్కడ Na అంటే number of moles of solute. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఏ అంటే సొల్యూట్ రాశాను. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ బి అంటే బ్రాకెట్లో రాసుకోండి సాల్వెంట్ అనమాట. బ్రాకెట్లో సాల్వెంట్ బి అనమాట. సో XB ఈజ్ ఈక్వల్ టు NB బై NA ప్లస్ NB. సో NA అంటే వేరే NA ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్ ఏ, NB అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బి. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో నెక్స్ట్ స్టెప్ సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. So first the ratio of number of moles of one component to the total number of moles of all the components is called mole fraction. It is denoted by capital X if number of moles of component substances A and B in a solution are respectively Na and NB. Mole fraction of component A bracket lo solute A XA is equal to Na by Na plus NB. దీని మోల్ ఫ్రాక్షన్ సొల్యూట్ కనుక్కునేటప్పుడు న్యూమరేటర్లో సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఏ అనమాట. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అలానే సాల్వెంట్ కనుక్కునేటప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ డినామినేటర్లో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంటాం అనమాట. సో ఇక్కడ Na అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, NB అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ పాయింట్ సమ్ ఆఫ్ mole fraction of
sum of mole fraction of solute and solvent, solute and solvent is equal to 1 is unity means is equal to 1 is equal to 1. Sum of mole fraction of solute and solvent is unity is equal to 1 means XA plus XB equal to 1, where XA is equal to mole fraction of solute, where XA is equal to mole fraction of solute, XB అంటే mole fraction of solvent, mole fraction of solvent. Sum of mole fraction, sum of అంటే mole fraction of solute solvent అనేది ఒకటైంది. సో మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఒకటి తెలిసింది అనుకో, సో XA is equal to ఎంతో తెలిసింది, XB ఎంత అయితే 1 మైనస్ XB ఏమైతే 1 మైనస్ XA ఇలా ఈజీగా. మళ్ళీ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్, సో అది మొత్తం క్యాలిక్యులేషన్ చేయకుండా ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో దీన్ని మీకు ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా చెప్పొచ్చు స్టూడెంట్స్. నోట్ చేసుకున్నారుగా? ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా చెప్పొచ్చు. సో ఇది ఎగ్జామ్లో ఏమైనా రాయకుండా స్టూడెంట్స్. సో నా పేరు భాష, మై నేమ్ ఈజ్ భాష, మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ సతీష్, ఇద్దరం ఉన్నాం. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ భాష అన్నారు, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బీని. సో ఇద్దరం ఉన్నాం, ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక సబ్స్టెన్స్, ఇంకో సబ్స్టెన్స్ అన్నమాట, ఇద్దరు సబ్స్టెన్సెస్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ భాష అన్నారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ భాష బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ భాష ప్లస్, సో ఎస్ అంటే సతీష్ అనమాట, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సతీష్. సో ఇలా ఏదైనా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఏ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్ ఏ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్ ఏ ప్లస్ కాంపోనెంట్ బి. రెండు కాంపోనెంట్స్ ఉన్నప్పుడు, ఏ బి ఉన్నప్పుడు, సో ఏ బి ఉన్నప్పుడు సో ఏదైతే అది. అలాగే నెంబర్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సతీష్ అన్నారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సతీష్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సతీష్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ భాష. డినామినేటర్లో ఇద్దరం ఉంటాం అన్నమాట. సో అలా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ బి అన్నాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ప్లస్ ఎస్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ భాష. ఇక్కడ కాంపోనెంట్ బి కదా, కాంపోనెంట్ బి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎస్ అనమాట. ఇక్కడ బి అంటే భాష, ఇక్కడ ఎస్ అంటే సతీష్ అనమాట. సో అలా క్యాలిక్యులేట్, ఏది అడిగితే అది దాని నెంబర్ ఆఫ్ మోల్స్, సమ్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం స్టూడెంట్స్. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ని next point, mole fraction is very useful in calculation. Mole fraction is very useful in calculations లో మోల్ ఫ్రాక్షన్ అనేది వెరీ యూస్ఫుల్ అయింది. క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వింగ్ మోల్ ఫ్రాక్షన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వింగ్ గ్యాస్ మిక్చర్స్
involving gas mixtures, and also so mole fraction is very useful in calculations involving gas mixtures, and also in relating some physical properties, some physical properties ఎలాంటి ప్రాపర్టీస్ అంటే స్టూడెంట్స్ సో వేపర్ ప్రెషర్ అన్నమాట లైక్ ప్రాపర్టీస్ లైక్ వేపర్ ప్రెషర్ so mole fraction is very useful in calculations involving gas mixtures, so gas mixtures ni involve అవుతుంది and also relating some physical properties, so some physical properties కూడా కలిగి ఉంటుంది అనమాట. సో ఎలాంటి వేపర్ ప్రెషర్ అనమాట. సో వీటిని మనం సెకండ్ ఇయర్లో సొల్యూషన్ చాప్టర్స్లో నేర్చుకుంటాం స్టూడెంట్స్. సో 100 times mole fraction, 100 times, సో 100 times mole fraction ని మనం మోల్ పర్సంటేజ్ అంటాం. 100 times mole fraction, 100 times mole fraction is called mole percentage, mole fraction and mole percentage have no units. mole fraction ki mole percentage ki units ఏమి ఉండవు. 100 times mole fraction is called mole percentage. mole fraction and mole percentage, mole fraction and mole percentage have no units, mole fraction ki mole percentage ki units ఏమి ఉండవు, have no units. mole fraction is very useful in calculations involving gas mixtures and also in relating some physical properties like vapor pressure. 100 times mole fraction is called mole percentage. సో మోల్ ఫ్రాక్షన్ 100 times ఉంటే దాన్ని మోల్ పర్సంటేజ్ అంటాం. మోల్ ఫ్రాక్షన్ అండ్ మోల్ పర్సంటేజ్ హ్యావ్ నో యూనిట్స్, వీటికి యూనిట్స్ ఉండవు. అలానే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మోల్ ఫ్రాక్షన్ అనేది చేంజింగ్ ఉండదు అనమాట. నెక్స్ట్ పాయింట్లో రాస్తాం. నెక్స్ట్ స్టెప్ స్టూడెంట్స్, దే డు నాట్ వ్యారీ విత్ ఎ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్. సో టెంపరేచర్ని చేంజ్ చేసినప్పుడు మోల్ ఫ్రాక్షన్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. డు నాట్ వ్యారీ విత్ ఏ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్. సో నెక్స్ట్ తర్వాత స్టూడెంట్స్ ప్రాబ్లం 1, క్యాలిక్యులేట్ ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 98% H2SO4 బై వెయిట్. మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో 98% H2SO4 బై వెయిట్ ఇచ్చాడు. చూడండి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ X అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 అనమాట. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ప్లస్ ఇంకో కాంపోనెంట్ ఏముంటుంది స్టూడెంట్స్, ఇక్కడ వాటర్ అనమాట. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్, సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు వాటర్ ఉంటుంది. సో ఇక్కడ 98% H2SO4 బై వెయిట్ అంటే ఏంటి స్టూడెంట్స్ మీనింగ్? సో 98 grams ఆఫ్
98 grams ఇక్కడ రాస్తున్నా మీకు 98% H2SO4 బై వెయిట్ ఇది ఇచ్చాడు. బై వెయిట్ ఇస్తే సింపుల్గా అసలు రాయక్కర్లేదు. 98 grams H2SO4 ప్రజెంట్ ఇన్ 2 grams ఆఫ్ సాల్వెంట్ అనమాట. మీన్స్ 98 grams H2SO4 present in 2 grams of solvent. డైరెక్ట్గా సాల్వెంట్లో రాసుకోండి. సాల్వెంట్ మనకు సాల్వెంటే కావాల్సింది, సొల్యూషన్ అక్కర్లా. 2 grams ఆఫ్ సాల్వెంట్. ఎందుకంటే 100 - 98 సాల్వెంట్. సాల్వెంట్ అంటే సొల్యూషన్ మైనస్ సొల్యూట్ అనమాట. సొల్యూషన్ 100 grams సొల్యూషన్లో చెప్పామనుకోండి, 100 - 98 2 వస్తుంది అనమాట. డైరెక్ట్గా రాస్తా. సబ్స్టిట్యూట్ చేస్తున్నా స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 అంటే ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏం రాయాలి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత స్టూడెంట్స్? ఇక్కడ వెయిట్ 98 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. H2SO4 కూడా 98 వస్తుంది. 98. సో అలానే వెయిట్ ఆఫ్ వాటర్, ఇది వెయిట్ ఆఫ్ H2SO4. వెయిట్ ఆఫ్ వాటర్ 2 అనమాట. వెయిట్ ఆఫ్ H2O 2 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ H2O 18. ఇది వెయిట్ ఆఫ్ H2SO4 స్టూడెంట్స్. H2SO4 యొక్క వెయిట్ ఇది. వెయిట్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేయాలి. సో ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 అని మీనింగ్. డైరెక్ట్గానే వేసుకోవచ్చు. 98/98 స్టెప్ వేస్తున్నాం. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్. మీకు కావాలంటే బ్రాకెట్లో ఈ లైన్ రాసుకోవచ్చు. ఇలా లైన్ రాసుకోవచ్చు. H2SO4 ఇది కూడా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 ఇది వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్. సో ఈజీగా గుర్తుంటుంది. సో 98/98 నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. కంటిన్యూషన్ పైన చేస్తున్నాను స్టూడెంట్స్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 అంటే ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే 98/98 ప్లస్. సో ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ 2/18 దీని సింప్లిఫికేషన్ 1 వస్తుంది న్యూమరేటర్లో. సో ఇక్కడ కూడా 1 2 1 జార్ 2 9 జార్ 1/1 ప్లస్ 1/9 ఎంత స్టూడెంట్స్? 1/. సో ఎల్సిఎం చేసామనుకో 9 10/9 వస్తుంది. ఎల్సిఎం చేస్తే 10/9. రెసిప్రోకల్ ఎంత స్టూడెంట్స్? 9/10 0.9. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 ఎంత వచ్చింది స్టూడెంట్స్? 0.9. ఇది అవర్ ఆన్సర్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 సో 98 వచ్చింది. ఇప్పుడు దీని కంటిన్యూషను ఇక్కడ ఉంది స్టూడెంట్స్ పైన. ఇక్కడ నుంచి దీని కంటిన్యూషను పైన ఉంది. ఇక్కడ 0.9 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4. అలానే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ మనకు అడిగింది. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 అడిగాడు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఎలా వస్తుంది స్టూడెంట్స్? సింపుల్గా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ అనేది ఒకటని తెలుసుగా. సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 అండ్ వాటర్ ఈక్వల్ టు 1. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు 1 తెలుసుగా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఎంత ఇది స్టూడెంట్స్? 1 మైనస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4. సో 1 మైనస్ 0.9 అంటే ఎంత వస్తుంది? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ 0.1. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఎంత వస్తుంది స్టూడెంట్స్?
0.1 వస్తుంది. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ 0.1. సో ఇక్కడ సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 అండ్ వాటర్ అంటే 1 అనమాట. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ అంటే సో ఇది కావాలి మనకి 1 - H2SO4. ఆల్రెడీ H2SO4 ఎంత వచ్చింది 0.9. సో 1 - 0.9 1 - 0.9 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ 0.1 అనమాట. ఇది స్టూడెంట్స్ ప్రాబ్లమ్ చేయటం. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 కనుక్కోమన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం. సో 98% అంటే 98 grams ఆఫ్ H2SO4 ప్రజెంట్ ఇన్ 2 grams ఆఫ్ వాటర్ అనమాట. మొత్తం సబ్స్టిట్యూట్ చేశాను. 0.9 వచ్చింది. ఒకటి 0.9 వస్తే ఇంకోటి 0.1 అనమాట. సో ఇది స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.